హలో, నేను మిసిఎస్ రావు. ఇంట గెలిచి రచ్చగలవమున్నారు పెద్దలు. బహుశా నరేంద్ర మోడీ గారు అదే సూత్రాన్ని పాటిస్తున్నట్టు కనిపిస్తుంది. జాతీయ భద్రతా సలహా మండలిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశారు. పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి సంచలనమైన నిర్ణయాల్లో ఇదొకటి. జాతీయ భద్రతా సలహా మండలిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశారు. 7గురితోటి కలిపి అలోక్ జోషిని చైర్మన్గా నియమించారు. అలోక్ జోషి మాజీ రా చీఫ్. ఆయనకి యుద్ధ తంత్రాల్లో అనుభవం ఉంది. పాకిస్తాన్కి సంబంధించిన భౌగోళిక అంశాల మీద, రాజకీయ అంశాల మీద, అలాగే ఆర్మీ కదలికల మీద పూర్తి స్థాయిలో ఆయనకి అవగాహన ఉంది. ఇప్పుడు అజిత్ దోవల్ భారత జాతీయ భద్రతా సలహాదారు ఆయనకి రైట్ హ్యాండ్గా ఇప్పుడు అలోక్ జోషి ఉండబోతున్నారు. సో ఇంతకీ ఈ అలోక్ జోషి ఎవరు? ఆయనకి నరేంద్ర మోడీ గారు ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు? ఆల్ ఆఫ్ సడన్గా జాతీయ భద్రతా మండలిని ప్రక్షాళన ఎందుకు చేశారు అని అంటే, పహల్గాంలో జరిగినటువంటి దాడి వెనుక కొంత భద్రతా వైఫల్యం కూడా ఉంది అనేటువంటి అభిప్రాయానికి భారత ప్రభుత్వం వచ్చింది. అందుకే భారీ స్థాయిలో సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు నరేంద్ర మోడీ గారు. ప్రక్షాళన చేశారు. జాతీయ భద్రతా సలహా మండలి పూర్తి స్థాయిలో సలహాలు ఇస్తే అసలు ఈ దాడి జరిగి ఉండేది కాదు అనేటువంటి అభిప్రాయం బహుశా ఉండవచ్చు నరేంద్ర మోడీ గారికి. సమీక్షా సమావేశాలు నిర్వహించిన తర్వాత జరిగినటువంటి ఒక పెద్ద మార్పు ఇది. సో అలోక్ జోషి జాతీయ భద్రతా మండలి చైర్మన్గా వ్యవహరించబోతున్నారు. ఎవరు ఈ అలోక్ జోషి అని అంటే, ఆయన గురించి మాజీ చైర్మన్. రా అంటే తెలుసు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. భారత ప్రభుత్వానికి సంబంధించిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. దీనికి మాజీ చైర్మన్గా పనిచేశారు అలోక్ జోషి. ఈయన ఉత్తరప్రదేశ్లోని లక్నో స్వస్థలం. అక్కడి నుంచి ఆయన జేఎన్యూ నుండి డిగ్రీ పీజీ పొందారు. లక్నో నుంచి వచ్చి జేఎన్యూలో ఆయన డిగ్రీ పొందారు. 1976లో ఐపీఎస్ ఆయన. ఎందుకంటే జాతీయ భద్రతా మండలిలో ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఐఎఫ్ఎస్లు, అలాగే ఆర్మీలో అనుభవం ఉన్నటువంటి సీనియర్ మోస్ట్, అలాగే మాజీలు ఎవరైతే ఉంటారో నిష్ణాతులు, నిపుణులు, ఎఫర్ట్ బాగా పెట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ జాతీయ భద్రతా మండలిలో నియమించారు. 7గురిని నియమించారు. వాళ్ళల్లో చైర్మన్గా అలోక్ జోషికి అవకాశం ఇచ్చారు నరేంద్ర మోడీ గారు, భారత ప్రభుత్వం. అలోక్ జోషి హర్యానా కేడర్కి సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్. ఆయన 2005 ఐబీ జాయింట్ డైరెక్టర్గా పనిచేశారు. 2005లో ఐబీకి జాయింట్ డైరెక్టర్గా పనిచేశారు. 2010లో రా అండ్ అనాలిసిస్ వింగ్ సెక్రటరీ చీఫ్గా పనిచేశారు. అమిత్ మాథూర్ తోటి ఈయన పోటీ పడ్డారు. సీనియారిటీ ఆధారంగా జోషికి రా చీఫ్ బాధ్యతలను అప్పచెప్పారు. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చీఫ్గా ఆయన ఉన్నారు. 2025 అంటే ఈ సంవత్సరం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు చీఫ్గా ఈయన నియమించబడ్డారు ఇప్పుడు తాజాగా. అందుకే ఇప్పుడు ఈయన గురించి అందరూ గూగుల్లో వెతుకుతున్నారు, ఎవరు ఈ అలోక్ జోషి అని. అందుకే నేను మీకు బ్రీఫ్ చేసే ప్రయత్నం చేశాను. 7గురు సభ్యులతోటి ఈ జాతీయ భద్రతా సలహా మండలిని ఏర్పాటు చేశారు. దాంట్లో బోర్డులో మాజీ సైనిక అధికారులు, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లు ఉంటారు. వీళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్ భారత్ టెన్షన్ వాతావరణంలో సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయాలు ఇస్తారు అని చెప్పి భావిస్తూ భారత ప్రభుత్వం ఈ మండలిని ఏర్పాటు చేసింది. నరేంద్ర మోడీ గారు యుద్ధ సన్నాహాల్లో తీసుకున్నటువంటి మొట్టమొదటి సంచలనమైనటువంటి నిర్ణయం ఇదే. ఇక నెక్స్ట్ ఇంటిని సరిచేసుకున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ సంగతి చూడటానికి ఇప్పుడు అటువైపు చూస్తూ ఉన్నారు. 26 గంటల నుంచి 34 గంటల మధ్యలో ఎప్పుడైనా సరే యుద్ధానికి భారత సైన్యం వచ్చే అవకాశం ఉందని చెప్పి పాకిస్తాన్ సైన్యాధికారులు చెప్తూ ఉన్నారు, పాకిస్తాన్ పాలకులు చెప్తూ ఉన్నారు. కాబట్టి యుద్ధ సన్నాహాలు చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నటువంటి
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మార్పు అనేది సంచలనం కలిగించేటువంటి అంశం. యుద్ధ తంత్రాలను రచించడంలో అలోక్ జోషి ఆయన దిట్ట. అంతేకాదు ఎక్కడెక్కడ ఎలాంటి వ్యూహాలను రచించాలో కూడా ఆయనకి బాగా అవగాహన ఉంది. భౌగోళిక అంశాల మీద అలాగే దౌత్యపరమైనటువంటి అంశాల మీద ఆయనకి పూర్తి స్థాయి అవగాహన ఉంది అనేది తెలుస్తుంది. ఇంకొక వైపు మొత్తం 7గురిలో రాజీవ్ రంజన్ వర్మ మరొక ఐపీఎస్ అధికారి కూడా ఉన్నారు. ఆయన కూడా ఈ యుద్ధ తంత్రాలని అలాగే యుద్ధానికి సైన్యాన్ని సన్నద్ధం ఎలా చేయాలి, ఎలాంటి ఏర్పాటు చేయాలి అనే దాని మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్నటువంటి రిటైర్డ్ అధికారి. అలాగే మన్మోహన్ సింగ్, దాంతోపాటు పిఏ సిన్హా, ఈయన వెస్టర్న్ ఎయిర్ మాజీ కమాండర్ ఈయన. అలాగే అలోక్ జోషి చైర్మన్ ఆల్రెడీ చెప్పాను నేను. అలాగే పీకే సింగ్, మాంటీ కన్నా, వీళ్ళు ఆర్మీకి సంబంధించినటువంటి మెంబర్స్, ఆ మండలిలో సలహాదారులుగా ఉంటారు. వాళ్ళే మొత్తం మానిటరింగ్ చేస్తూ ఉంటారు. త్రివిధ దళాలకు సంబంధించినటువంటి వ్యూహాలు, యుద్ధ తంత్రాలు, ఏ విధంగా పాకిస్తాన్ మిలిటరీని ఖతం చేయాలి, వీటన్నిటి మీద ఈ సలహా మండలి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ ఉంటుంది. అంతేకాదు భారత సైన్యానికి ఎలాంటి ఆయుధ సంపత్తి కావాలి, పాకిస్తాన్ దగ్గర ఎలాంటి ఆయుధ సంపత్తి ఉంది, ఇలాంటి అంశాల మీద అన్నింటి మీద కూడా వాళ్ళు సలహాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. విదేశాంగ శాఖతోటి అలాగే రక్షణ శాఖతోటి ఆర్థిక శాఖతోటి సమన్వయం చేసుకుంటూ సలహాలు ఇస్తూ పాకిస్తాన్ సైన్యాన్ని ఏ విధంగా తుదముట్టించాలి, పాకిస్తాన్ సైన్యంతో ఏ విధంగా పోరాడాలి, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను తరిమి కొట్టాలి ఎలా అనే దాని మీద వాళ్ళు సలహాలు సూచనలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని హతమార్చాలి, అక్కడ ఎలాంటి లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి, ఆ లాంచ్ ప్యాడ్లను టార్గెట్ చేసుకుని మిసైల్స్ ఎలా పంపించాలి, ఉగ్రవాదులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని షెల్టర్ జోన్లు ఉన్నాయి, అక్కడ పాకిస్తాన్ మిలిటరీ ఇస్తున్నటువంటి షెల్టర్ జోన్లు ఎన్ని ఉగ్రవాదులకి, ఇలాంటివన్నీ కూడా సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు త్రివిధ దళాల అధిపతులకి చేరవేయడంతో పాటు ప్రభుత్వానికి అనుసంధానం చేస్తూ ఉంటుంది ఈ మండలి. అటు త్రివిధ దళాల అధిపతులకి అలాగే ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేస్తూ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ అంతు చూడటానికి జరిగినటువంటి ఒక పెద్ద మార్పు ఇది. నరేంద్ర మోడీ గారు తాజాగా తీసుకున్నటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం. పెద్దలు చెప్పినట్టు ముందు ఇంటిని చక్కదిద్దుకొని తర్వాత బయటికి వెళ్ళే కార్యక్రమంలో ఈ మార్పు జరిగిందని చెప్పి ఢిల్లీ వర్గాల్లో సమాచారం ఉంది. ఈ మార్పు రాబోయేటువంటి రోజుల్లో పాకిస్తాన్ అంతు చూడబోతుంది అనేది కూడా వినిపిస్తుంది. సో మరోవైపు గగనతలాలన్నీ క్లోజ్ చేసేసారు. భారత గగనతలంలోకి ఒక్క విమానం కాదు కదా, చీమ చిటుక్కుమన్నా కానీ వెంటనే టార్గెట్ చేసి పేల్చేసేదానికి భారత సైన్యం సిద్ధంగా ఉంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాటిని. అలాగే పాకిస్తాన్ గగనతలాన్ని కూడా మూసేశారు. పాకిస్తాన్ ఎయిర్లైన్స్ని నిషేధించేశారు భారత ప్రభుత్వం. ఇప్పటికే సింధు జలాలను ఆపేయటం, వీసాలను రద్దు చేయటం, పాకిస్తానీలు అందరూ భారతదేశం నుంచి వెళ్ళిపోవాలని చెప్పడం, ఇవన్నీ కూడా యుద్ధ తంత్రంలో భాగమే. నరేంద్ర మోడీ గారు రోజుకొక నిర్ణయం చకాచకా తీసుకుంటూ వచ్చారు. దీంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది పాకిస్తాన్. సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ రద్దు చేసుకుంది. పాకిస్తాన్ గగనతలాన్ని భారత వైమానికానికి ఇవ్వడానికి నిషేధించింది. సో దానివల్ల పాకిస్తాన్కి నష్టం. సిమ్లా ఒప్పందం రద్దు చేసుకోవడం కానీ లేదంటే గగనతలాన్ని క్లోజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఆ దేశానికి నష్టకరమైనటువంటి అంశాలుగా చెప్తున్నారు. అయితే భారతదేశం వ్యూహాత్మకంగా పాకిస్తాన్ మీద ఆర్థిక పరమైనటువంటి దాడి చేస్తుంది, అలాగే ఆరోగ్యకరమైనటువంటి దాడి చేస్తుంది. ఎందుకనంటే భారతదేశం నుంచి అక్కడికి ఫార్మా ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఫార్మా ఎగుమతులు ఆపేశారు, ఫార్మా ఎగుమతులు నిలిపివేశారు. దీంతో పాకిస్తాన్లో ఉండేటువంటి ప్రజలు ఇప్పుడు మందులు వేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరోవైపు సింధు జలాల్లో ఆపేయటంతో అక్కడ నీళ్లు తగ్గేటువంటి పరిస్థితి లేదు. ఇంకొక వైపు అత్యంత వ్యూహాత్మకంగా చేసిన నిర్ణయం ఏంటంటే IMFకి రుణాన్ని తీసుకోవడానికి వెళ్ళింది పాకిస్తాన్. అందుకే పాకిస్తాన్కి రుణం ఇవ్వద్దు
అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టింది భారతదేశం. సో కాబట్టి కొన్ని బిలియన్ డాలర్స్కి సంబంధించినటువంటి రుణం ఐఎంఎఫ్ నుంచి వచ్చేది పాకిస్తాన్కి ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఒక ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించేటువంటి దేశం అని ఐక్యరాజ్య సమితిలో భారతదేశం వెలుగెత్తి చాటింది. అందుకే అంతర్జాతీయ సమాజం మొత్తం కూడా పాకిస్తాన్ని ఉగ్రవాదుల దేశంగా చూస్తుంది. అలాంటి దేశానికి ఫండ్స్ ఇస్తే కనుక ఉగ్రవాదులకి వాటిని పంపిస్తుంది, ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది అనేటువంటి ప్రజెంటేషన్ని భారత ప్రభుత్వం ఐఎంఎఫ్కి అందజేసింది. దీంతో ఐఎంఎఫ్ నుంచి అందాల్సినటువంటి రుణం పాకిస్తాన్కి అందేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. మే 9వ తారీఖున దాని మీద ఐఎంఎఫ్ రివ్యూ చేస్తుంది. ఈ లోపుగానే భారత ప్రభుత్వం అలర్ట్ చేసింది ఐఎంఎఫ్ని. ఇలా అన్ని మార్గాలను క్లోజ్ చేసుకుంటూ వస్తుంది పాకిస్తాన్ని భారతదేశం. ఒక రకంగా చెప్పాలంటే అష్టదిగ్బంధనం చేసింది పాకిస్తాన్ని భారతదేశం. ఇక మిగిలింది సైనిక చర్య. ఈ సైనిక చర్య చేస్తే కంప్లీట్గా పాకిస్తాన్ క్లోజ్ అయ్యేట అవకాశం ఉంది. భవిష్యత్తులో మళ్ళీ భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా పాకిస్తాన్కి భారత సైన్యం బుద్ధి చెప్పబోతుంది. దాంట్లో భాగంగానే ఇలాంటి మార్పులన్నీ నరేంద్ర మోడీ గారు చేశారని చెప్పి ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి ఈ మార్పు మీకు ఎలా కనిపిస్తుంది అనే దాని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.